సో ఒక్క నిమిషం చూడండి సార్. వీడియోలోకి వెళ్ళే ముందు మీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా. సో లాస్ట్ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ అట్లా ఎప్పుడన్నా కానీ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ తాలూకా ఆ పోర్ట్ఫోలియో ఎంత పర్సంటేజ్ ఆఫ్ అప్సైడ్ చూపిస్తుంది అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియో మధ్యలో ఏంటంటే దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అర్థమవుతుందా? చూడండి సార్, స్టాక్ మార్కెట్ బబుల్ లాగా తయారైంది. బర్స్ట్ అవుతుందా లేదా ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రేపటి స్టాక్ మార్కెట్ యొక్క స్థితిగతి ఏంటి, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఆ విషయాలు చూద్దాం. అలాగే జీ సోనీ సో ఆ మెర్జింగ్ కైండ్ ఆఫ్ థింగ్, అది ఆ ఇష్యూస్ అన్నీ చూశారు కదా. రీసెంట్గా స్టాక్ మంచిగా పర్ఫామ్ చేయలేదు. మరి జీ సోనీకి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఒకటి వచ్చింది. సో దానితో జీ ఎంటర్టైన్మెంట్లో 12% దాకా ర్యాలీ అనేది ఈరోజు చూసాము. సో ఆ న్యూస్ అప్డేట్ ఏంటి, ఫర్దర్గా మరి జీలో ఏదైనా ఆపర్చునిటీ ఉందా లేదా ఆ విషయాల గురించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో కొత్త వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో 3-4 వీడియోస్ చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన నిఫ్టీ గురించి చూసే ముందు సో గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్లో నాస్డాక్ అయితే కనుక గ్యాప్ డౌన్ అయింది. సో మీరు ఆఫ్టర్నూన్ ఎంతమంది వీడియో చూసారో నాకు తెలీదు. సో ఆఫ్టర్నూన్ మన సెకండరీ ఛానల్లో మన మార్కెట్ రన్నింగ్లోనే జనరల్గా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటాను కదా. చూడండి, ఆ వీడియోలో మనం మెన్షన్ చేసాం ఏమని. చూడండి, ఈ పర్టికులర్ జోను ఒకవేళ మార్కెట్ ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్లో డిప్ వచ్చినా ఈ జోన్లో నుంచి బయింగ్ వస్తుంది చూడమని చెప్పాను. అర్థమైందా? సో ఒకసారి మరి యుఎస్ మార్కెట్లో సో నాస్డాక్లో ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత అంటే మన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో వీడియో చూసిన తర్వాత ఎండ్ కార్డ్లో ఉంటుంది మిరాకిల్లో ఈరోజు ఆఫ్టర్నూన్ చేసింది. సో అది కూడా చూస్తే ఏంటంటే మీకు కానీ ఓపెనింగ్ అనేది ఏదో బ్యాడ్ వల్ల ఏంటంటే ఓపెనింగ్ డౌన్లోనే ఓపెన్ అయింది. సో నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే యుఎస్ మార్కెట్లో డౌన్లో ఓపెన్ అయింది. కానీ ఈ జోన్లో ఆర్డర్ చూడండి ఎంత ఎఫెక్టివ్గా బై జరిగిందో, అది ఇంపార్టెంట్. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో చూసారా, యుఎస్ఆ ఇండియానా ఇంకో కంట్రీ అనేది కాదు, టెక్నిక్ ఎక్కడైనా పనిచేస్తుంది. సో ఈ జోన్ ఎలా మార్క్ చేశానో మీకు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చూపించాను. సో రీసెంట్ 15 డేస్ నుంచి మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి ఈ జోన్ డ్రా చేయటం లేదా అట్లీస్ట్ ఈ జోన్ అర్థం కావడం పెద్ద. చూడండి సార్, మన నిఫ్టీ పరిస్థితి ఏంటి అని అంటే వస్తాను అక్కడికి. సో టాటా ఎల్ఎక్స్ఐ 2 సెషన్స్లో 26% దాకా ర్యాలీ అయిందంట. 20 అంటే టర్న్ పాజిటివ్ ఫర్ 2024. సో చూడండి ఏంటంటే 2024లో అన్ని స్టాక్స్ మేజర్ స్టాక్స్ ఏంటంటే చాలా స్టాక్స్ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గెయిన్ ఇచ్చిన టాటా ఎల్ఎక్స్ఐ ఇవ్వలేదు. సో కానీ ఇప్పుడు మంచి ర్యాలీ అనేది వచ్చింది. సో ఆ చార్ట్ అనేది ఒకసారి టాటా ఎల్ఎక్స్ఐ చార్ట్ ఏంటో చూద్దాం. సో మీరు క్యాండిల్ చూస్తే కనుక హ్యూజ్ వాల్యూమ్తో ఏంటంటే బయింగ్ జరిగింది, హ్యూజ్ క్వాంటిటీ బై చేశారు. ఇలా క్యాండిల్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలా మరబోజు కైండ్ ఆఫ్ క్యాండిల్. సో ఇలా పెద్దగా ఏంటంటే ఫుల్ క్యాండిల్స్ ఫామ్ అవ్వటం అనేది ఎవరో ఇన్స్టిట్యూషన్ ప్లేయర్ ఎవరో జేపీ మోర్గన్ స్టాన్లీ, హెచ్ఎస్బిసి ఇట్లాంటి వాళ్ళు హెవీగా బై చేశారనే విషయం అర్థమవుతుందన్నమాట. అది ర్యాలీ అవ్వడానికి కారణం. అది వాళ్ళు ఎందుకు బై చేశారనేది వాళ్ళ ఇష్టం. సో పెరగడానికైతే ఇది కారణం. సో ఇంకెతరత్ర న్యూస్ అప్డేట్ ఏదో అనుకొని భ్రమపడద్దు అని చెప్తాను. బయింగ్ అనేది స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఏంటంటే స్టాక్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. చూడండి సార్, కే ఫిన్ టెక్నాలజీస్ సో టార్గెట్ 900 అని చెప్పి ఎవరు చెప్పారు? నోవామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంట. సో ఆ రీసెర్చ్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే రీసెంట్ క్వార్టర్లో రెవెన్యూ 30% పెరిగిందని. సో ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారని చెప్పి చూస్తూ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే స్టాక్ని 900కి వాళ్ళు చెప్తున్నారు. సో అయితే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ ఇంత ఉండకూడదు అనమాట. 72లో ఉంది స్టాకు. రూపాయి ఎర్న్ చేస్తుంటే 72 రూపీస్ పెట్టి మనం కొనుక్కోవాలి. ఎందుకని? ప్రీమియం గ్రో అవుతుంది కదా, అందుకని. కానీ అంత ప్రీమియంలో ఉన్నప్పుడు ఎంత మంచి కంపెనీ అయినా కూడా మనం కొనకూడదని రూల్ చెప్పకూడదు స్టాక్ మార్కెట్కి, ఎందుకంటే పెరగచ్చు కనుక. కానీ ఏంటంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నమాట, డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఏంటంటే
రీజనబుల్గా ఏ 35 40 పిఈఓ, సో 20-25 అంటే అన్ని స్టాక్స్ దొరకవు కదా. సో అలా ఏంటంటే రీజనబుల్ ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంటే మనం ఆలోచించవచ్చు అనమాట. సో PE రేషియో చూస్తే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి వాళ్ళు టార్గెట్ ఇచ్చారనే విషయం మనకి అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి స్టాక్ 11% ర్యాలీ అయింది. సో ఎందుకనంటే యాక్చువల్గా సోనీ మెర్జింగ్ సంబంధించిన న్యూస్ అప్డేట్స్ మీలో చాలామందికి తెలుసు. మెర్జ్ అవుతుందని అనుకున్నారు, కానీ ఏంటంటే దాని తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల ఏంటంటే జీలో మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్లే సోనీ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కానీ సో సడన్గా అలా విత్డ్రా చేసుకుంటే ఏంటంటే ఏంటంటే కంప్లైంట్ చేయడం, NCLTని అప్రోచ్ చేయడం ఇవన్నీ జరిగినాయి అనమాట. సో అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏంటంటే సో ఇష్యూస్ రైజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే సో వాళ్ళు సెటిల్ చేసుకున్నారు అనమాట. సో డిస్ప్యూట్స్ అనేవి లేవిక మెర్జింగ్ అవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ మెర్జింగ్ మధ్యలో ఆపడం వల్ల డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నారు. సో ఆ థింగ్ ఏంటంటే ఆ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెటిల్ చేసేసుకున్నారు అనమాట. దానితో కాస్త మనశాంతి ఉపశమనం అనేది జీ ఎంటర్టైన్మెంట్కి వచ్చింది అని చెప్పి చెప్పచ్చు. ర్యాలీ వచ్చింది. చూడండి, జీ ఎంటర్టైన్మెంట్ సోనీ వాళ్ళు మెర్జ్ అయినా అవ్వకపోయినా నేను ఇండివిజువల్గా డెట్ ఫ్రీ కంపెనీ, అలాగే G5 OTT యొక్క బిజినెస్ కమింగ్ 10 to 20 yearsలో చూసి మేనేజ్మెంట్ తెలుసు. వాళ్ళు కాస్త వాళ్ళు ఏంటంటే ఇబ్బందికరంగా పెట్టేవాళ్ళే. కాకపోతే ఏంటంటే కంపెనీ చాలా అండర్లో ఉంది. అందుకని నా స్టడీ వ్యూస్ని నేను స్టడీ చేసుకున్నాను గతంలో. అదనమాట. ఇవాళ ర్యాలీ వచ్చింది అనేది గొప్ప ఏం కాదు, రేపొద్దున పడ్డా అదేం చెత్త ఏం కాదు. అర్థమవుతుందా? చాలా లక్రేటివ్ థింగ్ అది. సేమ్ థింగ్ ఏంటంటే నా వ్యక్తిగతమైన స్టడీస్ అయ్యి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీకు నచ్చితే మీరు కూడా స్టడీ చేసుకోవచ్చు. మీరు కూడా పోర్ట్ఫోలియోకి అతికించుకోవాలా, ఉంచుకోవాలా, తీసేయాలా ఆలోచించుకోమని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, స్టాక్ స్వింగ్ ట్రేడింగ్ వ్యూస్ అనమాట. లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అబ్జర్వేషన్స్ నేర్పిస్తూ, గైడ్ చేస్తూ, అప్పుడప్పుడు వెబినార్లు కండక్ట్ చేస్తూ మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. సో మీకు కూడా అట్లాంటి థింగ్స్ చూడాలి, వెబినార్లో పార్టిసిపేట్ చేయాలంటే సో మీరు చూస్తున్న వీడియో కింద జెరోదా ఏంజిల్ ఉన్నాయి కదా, సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి సో ఏంటంటే మీరు చూస్తున్న అంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఆ ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. మిమ్మల్ని ఒక్కసారి గ్రూప్లోకి యాడ్ చేసుకుంటే లైఫ్ టైం ఫ్రీ. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉందంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, కంటిన్యూగా ర్యాలీ అవ్వటం. సో ఇది బ్రేక్ అవుతుందనే విషయం అందరికీ అర్థమైంది. సో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. రేపు బ్రేక్ అవుతుందని నేను చెప్పట్లేదు, అర్థమవుతుందా? సో ఏంటంటే కొద్దిగా డిప్ వచ్చైనా అవుతుంది, డిప్ రాకుండా అయినా సరే అవుతుంది. ఓవరాల్గా అయితే కనుక సో మంచి బ్రేక్అవుట్ వచ్చి ఫర్దర్గా కూడా 25,250-300 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అదనమాట. చూడండి, రేపు 25,250కి వెళ్తుందా అట్లా అడుగుతారు కామెంట్స్లో. చూడండి, ఆ క్వశ్చన్లు అడుగుతున్నారంటే మీ అకౌంట్లో ఆల్రెడీ గుల్లబారిపోయి ఉంటాయి. సో వృద్ధాప్యంలో ఎముక గుల్లబారిద్దే అట్లా గుల్లబారిపోయి ఉంటుంది అకౌంట్ ఆల్రెడీ. అర్థమవుతుందా? ఎవరు కూడా అట్లా ప్రెడిక్ట్ చేయొద్దు. రేపు 250కి వెళ్తుందా, రేపు 350కి వెళ్తుందా, రేపు మార్కెట్ గ్రీన్గా క్లోజ్ అవుతుందా, రెడ్గా క్లోజ్ అవుతుందా, రేపటి సంగతి రేపే. ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ ఏంటి అంటే బ్రాడ్ వ్యూ అనేది అప్. రేపు డిప్ అవ్వచ్చు, ఎల్లుండి డిప్ అవ్వచ్చు, లేదా రేపే ర్యాలీ అవ్వచ్చు. రేపు డిప్ అయ్యి ఎల్లుండి ర్యాలీ అవ్వచ్చు, రేపు కూడా ర్యాలీ అయ్యి ఎల్లుండి డిప్ అవ్వచ్చు. కానీ సో జిగ్జాగ్గా కొద్దిగా రీట్రేస్మెంట్స్ ఏదైనా వచ్చినా కూడా ఓవరాల్గా ఏంటంటే న్యూ హైని మార్కెట్ ఫామ్ చేయబోతుంది. అది ఇప్పుడున్న మార్కెట్ యొక్క సెంటిమెంట్. భవిష్యత్తులో ఏదైనా ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా తేడా, అక్కడ హిట్టింగ్లో తేడా ఉంటే, డైరెక్షన్లో చేంజ్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేసి వీడియో ద్వారా అప్డేట్ చేస్తాను. ఇది వాస్తవం. ఇది వర్షాకాలం, ఇది వాస్తవం. రేపొద్దున వర్షం పడుతుంది అని ప్రెడిక్ట్ చేయాలి అని అంటే రేపు పడద్దన్నా అది జరగకపోవచ్చు, రేపు పడిద్దన్నా జరగకపోవచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి అలా జరగచ్చు. దట్ డస్ నాట్ మీన్ ప్రతిరోజు మనం వర్షాన్ని గెస్ చేయగలం కాదు కదా. సో అదనమాట. కాబట్టి బ్రాడ్ డైరెక్షన్ పెట్టి స్వింగ్గా చేసుకోవాలి. లేదు అని అంటే ఏ రోజు ఆ రోజు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్ చేసుకోవాలి. అంతేగాని ఇవాళ పొజిషన్ పెట్టి రేపు పొద్దునే నాకు ప్రాఫిట్లు రావాలి 250 or 350 నేను CE తీసుకున్నాను, PE తీసుకున్నానంటే సో ఆప్షన్ ట్రేడింగ్ వల్ల మీరు వ్యక్తిగతంగా మీ అకౌంట్ని గొల్లవపోవడమే కాకుండా రిలేషన్షిప్ పోతుంది, మీకు టైము, హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో ఆప్షన్ ట్రేడింగ్కి దూరంగా ఉండమని నేను చెప్పను. సో ఎంతో కొంత సమర్పించుకోండి, కానీ తప్పు చేశారు కాబట్టి దాని నుంచి నేర్చుకోండి. ఎవ్రీ మంత్ EMI కడతారు లేకపోతే. కాబట్టి అదనమాట కదా. చూడండి, RVNLకి అకుమ్స్ డ్రగ్స్ దీనికి సంబంధించిన అప్డేట్ చూసే ముందు స్టాక్ మార్కెట్ బబుల్ బర్స్ట్ అవుతుందా
అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చూడండి సార్, పోర్ట్ఫోలియో గెయిన్ అనగానే అది గెయిన్ కాదు. పోర్ట్ఫోలియో అప్ సైడ్ ఎంత పర్సంటేజ్ ఉందో చెప్పమన్నాను. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది 50% అబవ్ ఉంది అని అంటే అది గెయిన్ కాదు కదా. ఎందుకని? నేను అమ్మట్లేదు కదా. ఇప్పుడు అమ్మితే గెయినే, కానీ అమ్మం కదా. పడ్డా అమ్మను కదా, అది లాస్ కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే ఏంటంటే కొద్దిగా స్టాక్ మార్కెట్ పడిపోగానే 2% నెగిటివ్ అంటున్నారు. చాలామంది స్టాక్ మార్కెట్ ఇంత హైలో ఉన్నా కూడా నాకు పోర్ట్ఫోలియో పెరగట్లేదు, నెగిటివ్లో ఉంది. చూడండి సార్, స్టాక్ మార్కెట్ ఈ 2-3 ఇయర్స్ పెరిగినట్లు సో పాస్ట్లో ఎప్పుడు అంతలా ర్యాలీ అవ్వాలా, రిట్రేస్మెంట్స్ రాకుండా. స్టాక్ మార్కెట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే నాకు తెలిసి లేదేమో. సో లేదు అని మనం చెప్పలేం కదా. మనం చిన్నప్పుడు ఏం జరిగిందో అవంతా మనం క్లియర్ కట్గా చూడలేదు కాబట్టి. సో నాకు తెలిసేది ఎంతలా ర్యాలీస్ రిట్రేస్మెంట్ లేకుండా అయితే కనుక లేదు, బహుశా లేకపోయి ఉండొచ్చు, ఐ మైట్ బీ రాంగ్. సో అయితే ఇంత ర్యాలీ ఇంత హైలో ఉన్నప్పుడు కూడా స్టాక్ మార్కెట్ మీ పోర్ట్ఫోలియో గ్రీన్లో లేదు అని అంటే మీరు హైయర్ వాల్యుయేషన్స్లో సోషల్ మీడియాలో చూసి అందరూ కొంటున్నారు కదా అని చెప్పి వాల్యుయేషన్స్లో ఎక్కువైన డిఫెన్స్ స్టాక్స్, ఎలక్ట్రిక్ స్టాక్స్, రైల్వే స్టాక్స్, అలాంటి స్టాక్స్ సోషల్ మీడియాలో తగ్గనిపిస్తున్న సుజలాన్, ఆర్వీఎన్ఎల్ ఇట్లాంటివి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కొనుంటారు. అవన్నీ మంచి కంపెనీలు కావచ్చు, నేను మంచి చెడు అని మాట్లాడట్లేదు. ఏ మంచి కంపెనీ అయినా సరే దాన్ని ఎక్కడ కొనుక్కుంటున్నాం అనేది ఇంపార్టెంట్. గ్రేటెస్ట్ కంపెనీ నాట్ ఆల్వేస్ గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ వీ బై ఎట్ హై. వారన్ బఫెట్ గారు కాదు, అతను గురువు గారు చెప్పింది, బెంజమిన్ గ్రాహం గారు చెప్పిన స్టేట్మెంట్. కాబట్టి ఆలోచించుకోండి. సో పోర్ట్ఫోలియో నాకు తెలిసైతే కనుక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అండర్ వాల్యుయేషన్లో కొనుక్కున్న వాళ్ళు 50-60%, 70% అబవ్ కూడా ఉన్నాయి. కొంతమంది 110% అబవ్ కూడా ఉన్నాయి. అట్లా అని చెప్పేది ఎవ్రీ ఇయర్ అలా ఉంటుందని ఎప్పుడు ఊహించద్దు. కానీ ఎంతలా గ్రీన్ ఉందని అంటే మార్కెట్ ఇంతలా సపోర్ట్ చేసినప్పుడు ఆల్ఫా క్రియేట్ అయిందంటే బాగున్నట్లు. 1% డిప్ అయింది, 2% డిప్ అయింది. సో ఇలా ఇప్పటికే కామెంట్ చేస్తున్నారు అని అంటే రేపు స్టాక్ మార్కెట్ కనుక ఒక 20% డిప్ అయితే మీ పోర్ట్ఫోలియో 40-50% డిప్ అవుతుంది. సేమ్ థింగ్ అప్పుడు అమ్మ బాబోయ్ అయ్యి బాబోయ్ అని చెప్పేసి భయపడి మీరు వెళ్ళిపోతారు. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళు కూడా అన్ని లక్షల కోట్ల ఆవిరి, ఇన్ని లక్షల కోట్ల ఆవిరి అంటారు. అర్థమవుతుందా? వాళ్ళదేం పోయింది, ఏది హైలైట్ ఉంటే అది హైలైట్గా మేమైనా హెడ్డింగ్లు పెడతాను, కానీ నేను లోపల మరి తెమ్మనేళ్ళు భయపెట్టేసాము, కానీ లోపల ధైర్యం చెప్తాను. ఎందుకంటే భయపడేవాళ్ళే కదా వీడియో చూసేది, వాళ్ళకే కదా మనం ధైర్యం చెప్పాల్సింది. అదనమాట కదా. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాను. మీరు ఏదన్నా ఎలా పడితే అలా వాల్యుయేషన్స్ చూసుకోకుండా హైలో కొన్నారేమో చూడండి. అసలు మీరు ట్రేడింగ్ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? ఎవ్రీడే పోర్ట్ఫోలియో 1% పెరిగింది లేదా 2% తగ్గిందని చూసుకుంటున్నారు. నేను కామెంట్స్లో మిరాకిల్లో చూశాను ఏంటంటే మార్కెట్ పెరుగుతుంది, నా పోర్ట్ఫోలియో 2% డౌన్, 10% డౌన్ అని కామెంట్ చేస్తున్నారు. సో అంటే మీరు ఆల్రెడీ హైయర్ లెవెల్లో కొన్నారు, ఇంకా మార్కెట్ హైకి వెళ్ళినా పెరగట్లేదు. చూడండి, మార్కెట్ ఇండెక్స్ పెరిగినంత మాత్రాన స్టాక్స్ అన్నీ మూకుమ్మడిగా పెరగాలని రూల్ ఏం లేదు. అర్థమవుతుందా? ఇండెక్స్లో ఇప్పుడు మీరు చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కన్నా లార్జ్ క్యాప్స్ వాటిలో కూడా పర్టికులర్ కొన్ని స్టాక్స్ మాత్రమే ర్యాలీ అవుతున్నాయి. అందుకని ఇండెక్స్ న్యూ హైస్ ఫామ్ అవుతున్నాయి. కానీ పోర్ట్ఫోలియోలో గెయిన్ అలా లేదు. గెయిన్ ఇన్ ద సెన్స్ అప్ సైడ్ అదనమాట. కాబట్టి సో మీరు ఎక్కడెక్కడ కొనుక్కుంటున్నారో చూసుకోండి. ఎందుకంటే 1-2 డేస్కే మీరు 1%, 2%కే కంగారు పడుతున్నారంటే నిజంగా స్టాక్ మార్కెట్ 30% పడింది అనుకోండి, మీరు ఏమైనా చెప్పగలరా? నెక్స్ట్ 6 మంత్స్లో రెషన్ రాకూడదు ఏదైనా ఉందా? సరే రెషన్ కాకపోయినా అట్లాంటి కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ ఏదైనా వచ్చి స్టాక్ మార్కెట్లో 20-25% మినిమం పట్టడం అనేది సహజం. స్టాక్ మార్కెట్లో 25%, 20% అనేది హెల్దీ కరెక్షన్. మేబీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళకి సో అది తెలియకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో అలాంటి డీసెంట్ ఫాల్ కూడా లేదు. అది నిజం చెప్పాలంటే మన దరిద్రమే. ఎందుకంటే డీసెంట్ ఫాల్స్ వస్తేనే మనందరికీ కూడా తెలుస్తుంది అసలు డౌన్లో ఆపర్చునిటీస్ వస్తాయనే విషయం తెలుస్తుంది. అదనమాట కదా. కాబట్టి బర్స్ట్ అవుతుందా లేదా అనేది నోబడీ నోస్. కానీ బర్స్ట్ అయినా నేను రెడీ, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా 40-50% నా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ మించి నేను ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయను. అదనమాట. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను, మార్కెట్ ఎప్పుడు పడుతుందా అని చెప్పి. పడాలే కానీ మార్కెట్ పడితే ఏమైంది చెప్పండి, ఎకానమీ పడిపోవట్లేదు కదా. ఎకానమీ 1-2 మంత్స్ స్లగ్గిష్ అయినా 1-2 క్వార్టర్స్ డౌన్కి వెళ్ళి నిజంగా రెషన్ వచ్చినా కూడా కంపెనీలు బెగ్గరు. కానీ 1-2 క్వార్టర్స్ స్లగ్గిష్ అయిపోగానే స్టాక్స్ 50% కూడా పడతాయి. అట్లాంటివి గోల్డెన్ ఆపర్చునిటీస్, రంగురాళ్ళ ధరకు దొరుకుతాయి వజ్రాలు లాంటి స్టాక్స్. అదనమాట. సో నిజమైన బుల్లిష్ పర్సన్ ఎప్పుడు కూడా బేరిష్గానే ఉంటాడు. ఎందుకంటే బేరిష్ మార్కెట్లోనే కొనుక్కుంటే స్టాక్స్ బులిష్గా పర్ఫామ్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ బుల్ కింద నుంచి అటాక్ చేస్తుంది చూడండి, అంతేనా, కొమ్ములతో కింద నుంచి అటాక్ చేస్తుంది, అంతే కదా. అదనమాట కదా. ఆర్వీఎన్ఎల్కి సంబంధించి సో ఆర్వీఎన్ఎల్ డిక్లేర్డ్ లోయెస్ట్ బిడర్ ఫర్ ఏ ప్రాజెక్ట్ వర్త్
111.4 crores అంట సదరన్ రైల్వేస్ నుంచి. దాంతో మళ్ళా ఇంట్రాడేలో ర్యాలీ కనిపించింది. ఇది ఒక అప్డేట్గా చూడండి అంతే. చూడండి ఫ్రెండ్స్, అకుమ్స్ రీసెంట్గా ఐపీఓలోకి వచ్చిన స్టాక్ కదా. చూడండి ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చింది, ఇప్పుడు డిప్ అవుతూ ఉంది కదా. సో బయర్ ఎక్కడున్నాడో చూడాలంటే ఇది 723 బిలో వస్తే మనం ఎక్కడ బయర్ ఉన్నాడో చూడొచ్చు అనమాట. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెర్నింగ్ వ్యూ చూడాలి అని అంటే 723 కట్ అయితే చూడొచ్చు. లేదు రన్నింగ్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే రన్నింగ్లో బయర్ వస్తే అప్పుడు కూడా తెలుస్తుంది. సో అట్ ప్రజెంట్ అయితే స్టాక్లో బయర్ లేడు. సో ఎప్పుడు వస్తాడనేది వస్తున్నప్పుడు మనం రన్నింగ్లో చూడొచ్చు. అర్థమవుతుందా? అట్ ప్రజెంట్ స్టాటిక్గా చెప్పాలి అంటే 723 బిలోకి వస్తే ఈ స్టాక్ అనేది బయర్ని ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే సో అప్ ట్రెండే ఉంది. సో అగ్రెసివ్గా వెళ్తుంది. సో పైకే వెళ్తుంది. సో కమింగ్ డేస్లో 52,349 వైపు వెళ్ళచ్చు. సో గుర్తుపెట్టుకోండి. సో అర్థమవుతుంది, ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ అన్నీ కూడా క్లియర్ చేసినాయి. అందుకని మీకు సో న్యూట్రల్ టు సెల్ లాగా కనిపిస్తుంది, కానీ హెవీ బయింగ్ అనేది జరుగుతుంది. ఆ డేటాలో కనిపించదు. చూడండి, ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయా, సో ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయా, ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయా, చూడండి ఇవన్నీ ఆర్డర్స్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవని. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే చాలా కొనాలనుకున్నారు, కొనలేకపోయారు. సో కాబట్టి ఏంటంటే ఏదైనా డిప్ వస్తే వేటకొక్కలాగా ఎదురు చూడటమే. ఎందుకనంటే వస్తే కనుక ఇక్కడ పడితే సో ముసలాగా అనమాట. సో ఏనుగునైనా చంపేస్తాం ఇక్కడికి వస్తే కనుక. కాబట్టి వెయిట్ చేయండి అంటాను రీటైల్ పీపుల్. నార్మల్గా మార్కెట్తో పాటు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది, ఎందుకనంటే ఇది రన్నింగ్లో చూసుకుంటా వెళ్ళాలి కదా. సో మామూలుగా అయితే కనుక కిందకి వచ్చినా పైకి వెళ్తుంది, కిందకి రాకుండా అయినా కూడా పైకి వెళ్తుంది. ఓవరాల్గా ఇట్ విల్ టవర్డ్స్ అండ్ ఇట్ విల్ మూవ్ టవర్డ్స్ 52,319 అని చెప్తాను. ఇవన్నీ ఆర్డర్సే. ఆ డేటాలో మీకు ఎఫ్ఐ డేటాలో అవన్నీ కనిపించవు. అర్థమవుతుంది, ఎందుకంటే అవన్నీ ఎగ్జిక్యూట్ కాలేదు. ఎగ్జిక్యూట్ అయిన డేటానే మీకు కనిపిస్తుంది. మీ మనసులో 100 ఎకరాలు కొనాలనుకుంటారు, మీరు 2 కొన్నారు, ఇప్పటికీ దొరకట్లేదు అబ్బాయి. మీ ఊళ్ళో ఏం చేస్తుంది, దానికి 98 ఎకరాలు కొనాలనుకున్నది మనసులో ఉంది, అది ఎవరికి కనిపించదు కదా. సో దట్ ఈజ్ అ స్టాక్ మార్కెట్. సో బ్లైండ్లీ ఫాలోయింగ్ ఎఫ్ఐ నెట్ సెల్లింగ్ అండ్ నెట్ ఇండెక్స్ నెట్ బయింగ్ అనేది మార్కెట్ యొక్క డైరెక్షన్ని అంచనా వేస్తాను, పుట్ కాల్ రేషియో, ఓపెన్ ఇంట్రెస్ట్ అనుకుంటే సో ఫూలిష్ యాక్ట్ అని చెప్తాను. నేను చెప్పట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఆ డేటాను బట్టి మార్కెట్ని అంచనా వేయచ్చేమో. సో ఆ విషయం మీకు కూడా అర్థమవుతుంది. సో అది ఫ్రెండ్స్, మనకి వీడియో రేపు లైవ్లో టెలిగ్రామ్ గ్రూప్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.